తెలుగు చలనచిత్ర సీమలో ఏవిఎస్గా పిలువబడే ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు జిల్లా తెనాలి 1957 జనవరి 2న వీర రాఘవయ్య శివకామేశ్వరి దంపతులకు జన్మించారు. విఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కళాశాల రోజుల్లో రంగస్థల ప్రవేశం చేశారు. ఆ కళాశాల లెక్చరర్ నఫీజుద్దీన్ ఎండి సౌజన్య రాసిన నాటకాల్లో ఏవిఎస్ నటిస్తుండేవారు. రసమయి సంస్థ రూపొందించి నవరస ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మిమిక్రీ కళాకారునిగా, పత్రికా రంగంలో మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నారు. లలిత కళా సమైక్య పేరిట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల సహకారంతో చిత్ర పరిశ్రమ, కళారంగంలోనూ మహామహులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసి సత్కారాలు, సన్మానాలు నిర్వహిస్తుండేవారు. శారదా కళాపీఠం, నాగ కళామందిర్ వంటి విఖ్యాత సంస్థలతో పలు నాటక ప్రదర్శనలు ఇప్పించారు. ఈ క్రమంలో పరిచయమైన దర్శకుడు బాపు మిస్టర్ పెల్లాం సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు. మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించిన ఏవిఎస్ మిస్టర్ పెల్లాం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఏవిఎస్ నటించిన ఆకర్ష చిత్రం పవిత్ర నటించారు. 19 ఏళ్లలో ఏవిఎస్ 500 చిత్రాల్లో నటించారు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. సూపర్ హీరో చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన ఏవిఎస్ 4 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇతను కొద్ది కాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ మా జనరల్ సెక్రటరీగా 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏవిఎస్కు 1980లో ఆశా కిరణ్మయితో వివాహం జరిగింది. తెనాలి స్టేజీ కార్యక్రమాల్లో పరిచయం కావడంతో ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 పిల్లలు, కుమార్తె శ్రీ ప్రశాంతి, ఒక కుమారుడు ప్రదీప్. ఎన్టీఆర్ నిర్మించిన శ్రీనాథ కవి సార్వభౌముడులో నటించినప్పటికీ మిస్టర్ పెల్లాం ముందుగా విడుదలైంది. ఈ 2 సినిమాలకు బాబు దర్శకత్వం వహించడం విశేషం. తన మొదటి చిత్రానికి నంది అవార్డు సొంతం చేసుకున్నారు. మిస్టర్ పెల్లాం ఘన విజయం సాధించడంతో ఏవిఎస్ నట జీవితం అనుకోని మలుపు తిరిగింది. హాస్యనటుడిగా, క్యారెక్టర్ యాక్టర్గా సుమారు 500 సినిమాల్లో నటించారు. మిస్టర్ పెల్లాంలో తుత్తి అనే పదంతో ఆయన పేరు తెలుగు ప్రేక్షకులను చిరపరిచితమైంది. సొంగాను, ఓరి నీ ప్రేమ బంగారంగాను, రూమ్మేట్స్, అంకుల్, కోతిమూక సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాల్లో ప్రతినాయక తరహా పాత్రలో మెప్పించారు. తొలి సినిమా మిస్టర్ పెల్లాంలో నటనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. మాయలోడు, మేడం, ఆమె, శుభమస్తు, ఓహో నా పెళ్ళంట, ధర్మచక్రం, మావిడాకులు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, కంటే కూతుర్నేకను, వినోదం, కితకితలు వంటి అనేక సినిమాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షక జన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. టీవీ నటుడిగా, వ్యాఖ్యాతగాను రాణించారు. కోతిమూక చిత్రానికి ఉత్తమ కథా రచయితగా, అంకుల్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ఏవిఎస్ తన నటన ప్రతిభకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ బహుమతులు అందుకున్నారు. అంకుల్, ఓరి నీ ప్రేమ బంగారం గాను అనే 2 సినిమాలు నిర్మించారు. చిన్ననాడు కలిసి చదువుకున్న మిత్రులను, చదువు చెప్పిన గురువులను, నటనకు ఓనమాలు దిద్దిన మార్గదర్శకులను ఆయన ప్రతి వేదిక పైన స్మరించుకునేవారు. తెనాలి వచ్చినప్పుడల్లా తనతో పాటు పరిశ్రమకు చెందిన కళాకారులను ఎందరినో తీసుకువచ్చి తెనాలి ప్రాధాన్యం తెలిసేలా వారిని గౌరవించేవారు. తెనాలికి రాష్ట్రానికి కళల రాజధానిగా గుర్తింపు తేవాలని ఆయన తపన పడ్డారు. ఎన్నో వేదికలపై తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. రాష్ట్రంలో నగరాలకే పరిమితమైన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ పండుగను అత్యంత వైభవంగా తెనాలిలో జరిపేందుకు ఏవిఎస్ చేసిన కృషి మరువలేనిది. చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఉద్దండులను రప్పించి ఆంధ్ర ప్యారిస్ గొప్పతనాన్ని చాటారు. కళా తపస్వి కె విశ్వనాథ్, నటులు మురళీమోహన్ తదితరులకు
బొల్లిముంత శివరామకృష్ణ స్మారక కళా పురస్కారాన్ని అందజేయడంలో భాగస్వాములయ్యారు. రంగస్థల నటుడిగా, మిమిక్రీ కళాకారునిగా తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన ఏవిఎస్ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించేవారు. వివేక విద్యా సంస్థలు, గ్లోబల్ ఆసుపత్రితో కలిసి 2 సార్లు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందజేశారు. పట్టణంలో ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని కలలు కన్నారు. తుత్తి మేనరిజం చేసిన ఆయన ఘటోత్కచుడు సినిమాలో రంగు పడుద్ది, శుభలగ్న సినిమాలో గాలి కనబడుతుందా వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులను మరింత దగ్గరయ్యారు. తెనాలిలో ఉదయం పత్రికలో రిపోర్టర్గా చేరారు. ఆ తర్వాత ఒంగోలులో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు. విజయవాడలో ఆంధ్రజ్యోతి పత్రికలలో సబ్ ఎడిటర్గా, ఇన్ఛార్జిగా పనిచేసే దశలో చిత్ర పరిశ్రమకు వెళ్ళారు. అదే ఆయనకు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. దాదాపు 450 సినిమాలు నటించి హాస్య నటుడిగా పేరు సంపాదించారు. నిర్మాతగా అంకుల్, దర్శకునిగా సూపర్ హీరోస్ కోతిమోకలు సినిమాలు తీశారు. పౌరాణిక సినిమాల్లో శకుని, నారదుని పాత్రలు నటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు. సినీ నటుడు బ్రహ్మానందం ఆయన మంచి స్నేహితులు. ఆయన స్థాయికి చేరుకోవాలని లక్ష్యం ఉండేదని నటుడు కమల్ హాసన్, కమెడియన్ నాగేష్ అంటే అతనికి ఇష్టమని పలు సందర్భాల్లో ఏవిఎస్ చెప్తుండేవారు. రాజకీయ రంగం పైన ఆసక్తి ఉండటంతో ఏవిఎస్ చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచార సభల్లో చురుగ్గా పాల్గొన్నారు. పలు సాంస్కృతిక సంఘాల నుంచి అనేక అవార్డులు, ఘన సన్మానాలు పొందారు. చిన్ననాడు కలిసి చదువుకున్న మిత్రులు, చదువు చెప్పిన గురువులు, నటనకు ఓనమాలు దిద్దిన మార్గదర్శకులు ఆయన ప్రతి వేదిక పైన స్మరించుకునేవారు. పుట్టిన గడ్డ ఆంధ్ర ప్యారిస్ తెనాలికి సేవ చేయాలని ఎప్పుడూ తపన పడుతుండేవారు. ఇక్కడ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ సహకారంతో, గ్లోబల్ హాస్పిటల్ సౌజన్యంతో 2 సార్లు తెనాలిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. తెనాలి సంస్కృతిని రాజధానిగా గుర్తించాలని కోరుతుండేవారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు. 2008లో ఆయన కుమార్తె దానం చేయడం వల్ల కాలేయ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తిరిగి కోలుకొని పలు చిత్రాల్లో నటించారు. కాలేయం వ్యాధి మళ్ళీ మొదలవడంతో మరికొండలోని తన కుమారుడు ప్రదీప్ నివాసంలో 2013 నవంబర్ 8న కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంబ్రెల్లా రెయిన్ ఛానల్ తరపున కోరుకుంటూ జై హింద్.